వసే కోడలి పిల్ల, ఎక్కడున్నావు? చెప్పండి అత్తగారు, ఇక్కడే ఉన్నాను. ఇప్పటిదాకా ఎక్కడికి పోయావు? అరిచి అరిచి గొంతు పోతుంది. గొంతు పోతోంది కాని మీరు మాత్రం పోవడం లేదు కదా. ఏంటే వాగుతున్నావు? ఎక్కడికి పోమంటావు నన్ను? మా అమ్మగారితో పాటు మీరు కూడా తిండి ఉంటే బావుండు. ఏ, నేను బతికుండడం నీకిష్టం లేదా? అలా కాదత్తగారు, మా అమ్మగారు లేకపోవడం చేత మీకు బొత్తిగా కాలక్షేపం చేయడానికి ఎవ్వరూ దొరకడం లేదు. నీకెవరు చెప్పారా మాట? మీకు కాలక్షేపం కోసమే కదా రోజూ నాతో గొడవ పడతారు. కాలక్షేపమా నీ బొందన? నువ్వు పెళ్లి చేసుకునొచ్చేటప్పుడు పైసా కట్నం లేకుండా వచ్చావు. మీరేదో పెద్ద పెద్ద పెట్టెల నిండా బంగారం తీసుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేను తేలేకపోయానే, నా కోడలైనా తీసుకొస్తుంది అనుకున్నాను. తెచ్చాను కదా అత్తయ్య, నేను కూడా. హా, తెచ్చావు చినిగిపోయిన గుడ్డలు, చొట్టలు పడ్డ గిన్నెలు. రేపు మీరు మంచాన పడ్డాక మీకు అవసరమయ్యేది అవే కదా. అమ్మ నా కోడలా, నా భవిష్యత్తు గురించి ముందే ఆలోచిస్తున్నావు? అంతే కదా అత్తయ్య, మా అమ్మా నాన్న నా భవిష్యత్తంతా ఇక్కడే ఉంది అన్నారు. నీకు పని లేక ఒళ్ళు బలిసి నన్ను ఇన్ని మాటలంటున్నావు. ఒకసారి మీరు అద్దం ముందు నుంచోండి. ఎందుకే? నేను చెప్తే మీరు ఎలాగూ నమ్మరు కాబట్టి. అద్దం ముందు నుంచుంటే ఎవరికి ఒళ్ళు బలిసిందో తెలుస్తుంది. అవునే, నా మొగుడు తెచ్చిన సంపాదన నేను తిన్నాను, అందుకే ఇలా అయ్యాను. మీరు చెప్పింది నిజమే అత్తగారు. మామయ్య గారు తెచ్చిందంతా మీరే తిన్నారు, అందుకే మీరు ఇంకా బ్రతికున్నారు. ఆయన పెందల కాడే వెళ్ళిపోయారు. అంటే ఏంటే నువ్వు చెప్పేది? చెప్పడానికేముంది అత్తగారు, నిజం కళ్లకు కనిపించినట్లు కనబడుతుంటే. ఏంటి ఆ నిజం నీ కళ్లకు కనిపించింది? మీరు బ్రతికున్నంత వరకు నాకు ఈ ఇంట్లో పెత్తనం చేసే అవకాశం నాకు ఇవ్వరు. నీకు ఇల్లు ఊడ్చి తడిబట్ట పెట్టడం రాదు కాని పెత్తనం కావాలా? మరి రేపు మీరు పొయ్యాక చెయ్యాలి అంటే ఇప్పటినుంచే అలవాటుండాలి కదా. రేపటిదాకా కాదే, నీ మాటలు వింటే ఈరోజే పోతానేమో. మీరు అలాగే అంటారత్తయ్య, మీరు తొందరగా పోనే పోరు. సర్లే, వెళ్ళి కాఫీ తీసుకురా పో. నీతో అరిచి అరిచి గొంతు నొప్పు పుడుతోంది. సర్లేండి అత్తగారు, మీకు వెళ్ళి కాఫీ తీసుకొస్తా. ఇదిగోండత్తయ్యా.